హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈవినింగ్ టైంలో అండి మా పిల్లలకైతే నేను స్నాక్స్ లాగా ఒక మ్యాగీ అయితే చేస్తున్నాను. మ్యాగీ ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకా అలానే ఉంచేస్తే మర్చిపోతాను అనేసి వాటి కోసం అయితే నేను ఒక చీజ్ బటర్ అయితే ఆర్డర్ చేశాను. జెప్టోలో అయితే ఇంతకుముందు ఆర్డర్ చేసేదాన్ని. ఇంకా జెప్టోలో అయితే మనము దానికి ఒక అడిక్ట్ అయితే అయిపోతాము, అందుకని తగ్గించుకోవడం మంచిది. అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రతిదీ దాంట్లో సెర్చ్ చేస్తుంటాం కాబట్టి డబ్బులు అనవసరంగా అయితే ఖర్చు చేసుకుంటాము. అందుకని ఆ యాప్స్ లేకోకుండా ఉండడమే మంచిది మన దాంట్లో. చీజ్ కొంచెం అయితే తీసుకున్నాను, దానికి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తీసుకున్నాను. కొంచెం ఇలా అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకొని, యాక్చువల్గా అయితే ఎగ్ అయితే వేయద్దు అనుకున్నాను, కాకపోతే ఎగ్ ఇక్కడ కలిపేసేసరికి ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా ఇట్లా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని, ఒక 1 లీటర్ వాటర్ వేసుకొని దానికి తగ్గట్టుగా నేను మ్యాగీ అయితే తీసుకుంటున్నాను. మ్యాగీ వాటర్లో కొంచెం డిప్ చేసేసుకొని దీనికి కావాల్సిన మసాలా అయితే యాడ్ చేసేసాను. మసాలా అయితే తక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి కొంచెం ఘాట్ అయితే ఉంటుంది. ఇలా బటర్ చీజ్ వేసుకొని అయితే నేను ఎప్పుడూ తినలేదు, ఈ ఫస్ట్ టైం ఎలా వస్తుందో అని కొంచెం డౌట్గా అయితేనే చేస్తున్నాను. మొత్తం మసాలా వేసేసుకొని దీన్ని కొంచెం కలిపేసేసి ఒక 5 మినిట్స్ అయితే నేను మూత పెట్టి పక్కన పెట్టేసాను. అలాగే ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత బాగా ఉడికింది. నేను పక్కన పెట్టుకున్న ఈ ఎగ్ ఫ్రై అనేది దాంట్లో కలిపేసాను. కలిపేసి దీనికి చీజ్ లాస్ట్లో అయితే చీజ్ యాడ్ చేస్తున్నాను. చీజ్ ఇట్లా సన్న ముక్కలుగా అయితే దీనికి మొత్తం తురిమేస్తున్నాను. పైన కొంచెమే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా తినడము, ఎలా వస్తుందో టేస్ట్ అనేసి కొద్దిగానే వేస్తున్నాను ఫస్ట్ అయితే. మనకు దీంట్లో కావాలంటే వెజిటేబుల్స్ ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ ఇంకా ఇవి కూడా మసాలా అండ్ కారం ఉప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఇలా మొత్తం తురిమేసిన తర్వాత చీజ్ అనేది ఇట్లా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిన తర్వాత కొంచెం సేపు అయితే ఇలా కలిపేసాను. మొత్తము కలిపేసిన తర్వాత ఒక బౌల్లో అయితే సర్వ్ చేసేసాను. చాలా టేస్ట్గా అయితే ఉంది. నేను ఎలా వస్తుందో అయితే అనుకున్నాను, కాకపోతే చాలా టేస్ట్ అనేది ఉంది. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసారు కదండి, ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్